कुदरत भी हैरान है। रंग तेरा देख के, रूप तेरा देख के कुदरत भी हैरान है। फूलों सा चेहरा तेरा, कलियों सी मुस्कान है। रंग तेरा देख के, रूप तेरा देख के कुदरत भी हैरान है। रंग तेरा देख के, रूप तेरा देख के कुदरत भी हैरान है। जैसी तेरी चाल है, हिरनी के जैसी आंखें हैं तेरी, बुलबुल के जैसी तेरी चाल है। माथे पे तेरे सूरज की लाली, रेशम के जैसा तेरा बाल है। चांद सितारों में, एक हजारों में तेरा यहाँ कोई जवाब नहीं है। शोख बहारों में, महके नजारों में, बाग में भी ऐसा गुलाब नहीं है। खुशियों में तू है पली, हर गम से अनजान है। खुशियों में तू है पली, हर गम से अनजान है। रंग तेरा देख के, रूप तेरा देख के कुदरत भी हैरान है। रंग तेरा देख के, रूप तेरा देख के कुदरत भी हैरान है। హారిక చెల్లిని ప్రేమించి దేవుడిచ్చినటువంటి హర్షితాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, యేసయ్య మీకు వందనాలు ప్రభా, ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామం ఏకీవించి మిమ్మల్ని స్తుతిస్తే వారి మధ్యలో ఉంటాన్న దేవా. ఈరోజు ప్రభా ప్రతి బ్రదర్ కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు.
వచ్చిన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరిని బట్టి మీకు వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షులుగా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వర్షం కూడా లేకుండా మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించి ఒక బ్లెస్సింగ్గా ఈ ఈవెంట్ జరిగించమని. మంచిది, ఒక పాట పాడితే నామాన్ని మహింపరుద్దాం. మనందరం కలిసి దేవుడు మన జీవితంలో చేసిన మేలను బట్టి వందనాలు చెల్లిస్తూ వందనం యేసయ్య పాట పాడుతూ ప్రభు మహింపరుద్దాం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఈ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగా ఐశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా. ప్రభా, మీ బిడ్డలు తీసుకొచ్చిన బట్టలు, స్వీట్స్ అన్నిటిని మీరు శిలువ రక్తం చేత పరిశుద్ధపరచండి. ఈ బట్టలు ధరిస్తున్నప్పుడు సమాధానం, ప్రేమ, అండర్స్టాండింగ్ దయచేయండి. రక్త సంబంధుల మధ్యలో అయా ప్రభా మంచి ప్రేమ, సమాధానం దయచేయమని, ఒక ఆశీర్వాదకరంగా ఈ బట్టలు, స్వీట్స్ ఉండేటట్టు సహాయం చేయమని, మీ శిలువ రక్తం చేత వీటిని పరిశుద్ధపరచమని యేసు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, గాడ్ బ్లెస్ యు. అందిస్తారు దేవుని మాటలు మనం జాగ్రత్తగా విందాం. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. ఈరోజు ఈ ఫంక్షన్లో మీరుండి అయ్యా ప్రతి హృదయంలో మీ కార్యం జరిగించండి. సృష్టికర్త అయిన దేవా, ఈ భూమిని, ఆకాశాన్ని, ఇందులోని సమస్త మానవాళిని సృష్టించిన ఈరోజు దేవుని స్వరం ప్రతి ఒక్కరు వినడానికి సహాయం చేయండి. మీ స్వరం వినాలి, ప్రతి హృదయంలో కార్యం జరగాలి తండ్రి. అందరూ సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయండి.
ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా తండ్రి, మీ కుమార్తెను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్నారా పిల్లలు? వెరీ గుడ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 127వ కీర్తన 3వ వచనంలో ఈ మాట రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో నుండి 127వ కీర్తన 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడు పిల్లల్ని మనకు బహుమానముగా ఇస్తున్నాడని ఈ వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో చాలా మంది మనల్ని ప్రేమించే వారి కొరకు మనం ఏదైనా తీసుకురావాలని ఈ మాటలు విందాం. ఎవరికైనా మనం బహుమానం ఇస్తున్నామంటే అందులో ప్రేమ ఉంది కాబట్టే ఇస్తాం. ప్రేమ ఇస్తది కనుక అశ్వితకు బహుమానాలు ఇచ్చారు. దేవుడు కూడా మనల్ని ప్రేమించి బహుమానాలు ఇచ్చారు. దేవుడిచ్చే బహుమానాలకు మనుషులు ఇచ్చే బహుమానాలకు తేడా ఏంటంటే, దేవుడిచ్చే బహుమానాలు జీవితాలు, బ్రతుకుతారు, కదులుతారు, మాట్లాడతారు, ఎదుగుతారు కదండి. మరి అశ్వితను మరి ప్రదీప్ బ్రదర్ కు, హారిక సిస్టర్ కు దేవుడు బహుమానంగా ఇచ్చాడు. మరి అశ్విత పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంది, మాటలు అప్పుడే రాలేదు. కళ్ళు మెల్లగా తెరుచుకొని అప్పుడే ఏడవడం మొదలు పెట్టింది. ఏ పిల్లలైనా పుట్టగానే చేసేది అదే కదా. మరి మెల్లమెల్లగా వయసు యందు, జ్ఞానమందు ఆ పాప ఎదుగుతూ ఈ రోజు ఇంత చక్కగా మరి ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులుగా వారి సంతోషాన్ని పంచుకోవడానికి కారణం ఏంటంటే, మనిషి జీవితంలో కొన్ని దశలు ఉంటాయి. బాల్య దశ, కౌమార దశ, యవన దశ, మరి నడి వయస్సు, తర్వాత వృద్ధాప్యము అనేది దశలు, స్టేజెస్. మరి మనిషి యొక్క ఎదుగుదలకు దశలు ఎలా ఉంటాయో, ఇప్పుడు అశ్విత బాల్య దశ నుండి యవన దశకు వచ్చింది. ఇంతకు ముందు చిన్న పిల్లలు అగ్గిపెట్టెతో ఆడుకోవాలని చూస్తారు, లేదా చాకులతో ఆడుకోవాలని చూస్తారు, బ్లేడ్తో ఆడుకోవాలని చూస్తారు, కావాలి మమ్మీ అని ఏడుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అశ్విత నాకు బ్లేడ్ కావాలి మమ్మీ అని ఏడవదు. ఏమా ఏడుస్తావా? నాకు అగ్గిపెట్ట కావాలని ఏడుస్తావా? ఎందుకంటే ఇప్పుడు అశ్విత పెద్దగా అయింది కాబట్టి అగ్గిపెట్ట పట్టుకుంటే ఏమవుతుందో తనకు తెలుసు. చిన్నప్పుడైతే దాన్ని పట్టుకుంటే ఏమవుతుందో తెలియదు కాబట్టి నాకు కావాల్సిందే కావాల్సిందే అని మారం చేస్తాం. వయసులో చిన్నగా ఉన్నప్పుడు మనకేమీ తెలియదు. అమాయకత్వంలో ప్రతిదీ కూడా పట్టుకోవాలని, ముట్టుకోవాలని, ఆడుకోవాలని చూస్తుంటాం. అది ఎదగని వయసు. కానీ ఇప్పుడు యవ్వన దశలోనికి వచ్చింది అనంటే ఇప్పుడు తనకి ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో తెలుసుకునే జ్ఞానం పొందుకునే వయసులోనికి అశ్విత వచ్చింది. అది వాళ్ళ తల్లిదండ్రుల సంతోషం. మా అమ్మాయి ఇప్పుడు చిన్నది కాదు, ఇప్పుడు పెద్దదవుతుంది, ఇప్పుడు ఎదుగుతుంది అని సంతోషపడుతున్నారు. నేడు చాలా మంది సమాజంలో వయసులో ఎదుగుతున్నారు కానీ జ్ఞానంలో, అనుభవంలో, మెచ్యూరిటీలో, మానసికంగా కూడా ఎదిగే స్థాయిలో ఉండాలి. మరి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి, తల్లిదండ్రుల్ని పట్టించుకునే వారిగా ఉండాలి. మరి మనల్ని పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రుల మీద ప్రేమ, అభిమానం, గౌరవం ఉండాలి. ఒక తండ్రి తన కొడుకుని అడుగుతున్నాడంట, నానా ఆ చెట్టు మీద ఉంది ఏంద్రా అని అడిగాడంట. అలా కొడుకు అన్నాడంట, అది కాకి అన్నాడంట. 2 నిమిషాలు అయ్యాక, అరే నాన్న అదేందిరా అని అడిగాడంట. మళ్ళీ చెప్పాను కదా అర్థం కావట్లేదా, కాకి అన్నాడంట. మళ్ళీ అరే 2 నిమిషాలు అయ్యాక మళ్ళీ అడిగాడు, ఏంటి అని అంటుంటే తండ్రిని చూసి కొడుక్కి ఎంత చిరాకు పుట్టిందో. ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, నీకు చెప్తే అర్థం కదా, అది కాకి అని ఎన్నిసార్లు చెప్పాలి, అంత చెవుడా నీకు, ఆ మాత్రం దానికి ఎందుకు అడుగుతున్నావు అని చిరాకు పడితే తండ్రి ముఖం కింద పెట్టుకొని బాధగా కూర్చున్నాడంట. ఏమైంది నాన్న అంత బాధపడుతున్నా, ఏం జరిగింది అని అంటే అప్పుడు ఆ తండ్రి అన్నాడట, చిన్నప్పుడు ప్రతిదానికి 30 సార్లు ప్రశ్న అడిగేవాడివిరా, అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పాను. అదేంటి డాడీ, ఇదేంటి డాడీ, ఆ చెట్టు మీద ఏంటి, ఆ కొండ మీద ఏంటి, ఆ ఇంటి మీద ఏంటి, ఇదేంటి అదేంటి అని అడిగితే విసుకోకుండా చెప్పాను రా. ఒక 3 సార్లు అడిగితే నాకు సమాధానం చెప్పడానికి నీకు అంత బాధేస్తుంది ఏంట్రా అన్నాడంట. చూసారండి, పిల్లలు ఈ రోజుల్లో వయసులో ఎదుగుతున్నట్లుగా జ్ఞానంలో కూడా ఎదగాలి, అనుభవంలో ఎదగాలి. తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఒక కుమార్తెగా ఎలా ఉండాలి, స్కూల్లో ఒక స్టూడెంట్ గా ఎలా ఉండాలి, సంఘంలో ఒక విశ్వాసిగా ఎలా ఉండాలి,
ఈ విషయంలో ఆ జ్ఞానంలో కూడా ఎదిగితే నిజంగా అది ఆశీర్వాదకరం. అందుకే దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో ఇందులో జ్ఞానం ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. బైబిల్ చెప్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తానని వాక్యం చెప్తుంది. ఇందులో జ్ఞానం ఉందని వాక్యంలో ఉంది. కనుక దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఒక కుటుంబంలో భార్యగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, తల్లిగా ఎలా ఉండాలి, తండ్రిగా ఎలా ఉండాలి, పిల్లలుగా ఎలా ఉండాలో ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో మనం నేర్చుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజు ఒక 3 వ్యక్తుల్ని జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. వారు ఎంత చక్కగా వారి జీవితాలను కొనసాగించారు. మరి అశ్వితకు బైబిల్లో ఎస్తేర్ గురించి ఎప్పుడైనా విన్నావా? అశ్విత విన్నావా ఎప్పుడైనా? ఓకే, వెరీ గుడ్, మంచిగా విన్నదంట. అయితే ఎస్తేర్ అనే ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి తల్లిదండ్రులు లేకపోయినా చాలా పద్ధతిగా పెరిగింది. రాజు దగ్గరకు అనేక మంది యవనస్తురాల్ని తీసుకొచ్చినప్పుడు, రాణిగా ఉండటానికి వెతుకుతున్నప్పుడు అనేక రకములైనవి, ఈ లోకములో ఉన్న అనేక రకములైన ఆడంబరాలతో కూడిన వస్తువులన్నీ అక్కడ డిస్ప్లే చేశారు. అమ్మ తీసుకో, నీకేం కావాలో తీసుకో అని అన్నారు. ఒకవేళ మనల్ని గనక మొత్తం కావాల్సిన అన్ని అక్కడ పరిచిపెట్టి చాయిస్, నీ చాయిసే తీసుకో అని అంటే కనిపించినవన్నీ కూడా ఎన్ని నింపుకోగలిగితే అన్ని బ్యాగులు నిండా నింపేసుకుంటాం కదా. కానీ ఎస్తేర్, షీ వాజ్ వెరీ సెలెక్టివ్. ఏది అవసరమో అది తీసుకుంది, ఏది తనకు అవసరమో అది తీసుకుంది. లోకంలో అందరిలాగా కాకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని తాను జీవించింది. తన యవన కాలంలో ఆమె ఎంత ప్రత్యేకంగా జీవించిందో బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. లోకంలో ఉన్నవారిలాగా కాదు. ఈ లోకం ఎంత భయంకరంగా మారిపోయిందంటే పాపము నిండిపోయింది లోకంలో. ఎవరికి కూడా మరి పరిశుద్ధత లేదు. వారి తలంపుల్లో, మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో ఓడిపోతున్నాం. దేవుని బిడ్డ, ఈరోజు ఎస్తేరులో ఒక పరిశుద్ధమైన క్వాలిటీని మనం చూస్తున్నాం. ఆమె జీవితంలో ఆమె వేసుకున్న నగల కంటే ఆమె హృదయంలో ఉన్న దీనత్వం చాలా గొప్పది. రాజు ఆమెను చూడగానే దయ పుట్టిందట. రాజుకు ఎస్తేరును చూడగానే దయ పుట్టింది. కారణం ఏంటంటే ఇన్నర్ బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెన్ అవుట్వర్డ్ అపియరెన్స్. అంతరంగ సౌందర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. గుణం అనేది చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో ఎన్ని డబ్బులున్నా, ఎంత ఆస్తున్నా గుణం లేక కూలిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కనుక అంతరంగ సౌందర్యాన్ని మనం మెరుగుపరుచుకునే వారిగా ఉండాలి. మన పిల్లల్ని కూడా అలా పెంచితే అది చాలా సంతోషంగా ఉంటదని ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎస్తేరు తన పవిత్రతను కాపాడుకుంది. లోకంలో ఎన్నో ఉన్నాయి అనుభవించదగినవి, కానీ అన్నిట్లో అది తను ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టం లేదు. అశ్విత, నీ జీవితంలో కూడా యవన కాలంలో అడుగు పెట్టావు. నీ యవన జీవితాన్ని కాపాడుకో. మమ్మీ డాడీకి మంచి పేరు తేవాలి. ఓకే, నువ్వు వెళ్తున్న చర్చికి మంచి పేరు తేవాలి. అశ్విత చాలా మంచి అమ్మాయి అని చెప్పుకోవాలి. అది నువ్వు చెప్తే కాదు, మీ మమ్మీ డాడీయే కాదు, మీ ఇరుగు పొరుగు వారు, మీ చర్చ్ మెంబర్స్, మీ స్కూల్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా మంచి సాక్ష్యం నీ గురించి చెప్తే అంతకంటే మించిన బ్లెస్సింగ్ ఈ లోకంలో ఏది లేదు. మంచి పేరు. బైబిల్ చెప్తుంది, సుగంధ ద్రవ్యాలు చాలా కాస్ట్లీ బంగారం కంటే కోరదగింది ఏదైనా ఉందంటే మంచి సాక్ష్యం. హల్లెలూయా. కనుక ఇటువంటి మంచి సాక్ష్యం తీసుకురావాలని ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక ఈమె చాలా సెలెక్టివ్ గా ఉంది. అందుకే దేవుని దీన వస్త్రం ఒకటి ధరించుకుంది. ఆమె హ్యూమిలిటీని ధరించుకుంది. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు ఎక్కడైనా సరే కనపరచబడతారు. కనుక తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైన లక్షణం. అంతేకాదు బైబిల్లో ద అదర్ పర్సన్, సెకండ్ పర్సన్ ఎవరంటే శామ్యూయల్. బైబిల్ గ్రంథంలో ఉంటది, బాలుడగు సమూయేలు దేవుని దయయందు మనుషుల దయయందు వర్ధిల్లుతుండెను. మనకు దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. కనుక సమూయేలు ఎంత స్పెషల్ గా జీవించాడో ఆశ్చర్యం వేస్తుంది. ఏకైక కొడుకు, ఒక్కగానొక కొడుకు, చాలా సంవత్సరాల తర్వాత ప్రార్థన చేస్తే పుట్టిన కొడుకు. ఈ బిడ్డను దేవుని మందిరంలో వాళ్ళమ్మ వదిలేస్తే బహుశా నేను అనుకుంటా, అశ్విత ఒకవేళ మీ స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్ ఒకవేళ నిన్ను తిడితే మీ మమ్మీకి వచ్చి చెప్తావా చెప్పవా?
చెప్పేస్తుంది కదా. ఒకవేళ మీ చుట్టాలు ఇంటికి వెళ్ళారనుకో, అందరికీ లడ్డు పెట్టారు, నీకు మాత్రం పెట్టలేదనుకో, ఫోన్ చేసి చెప్తావా లేదా? మమ్మీ అందరికీ లడ్డు ఇచ్చారు, నాకు మాత్రం ఇయ్యలేదు. ఏదన్నా హాస్టల్లో కనుక జాయిన్ చేశారనుకోండి, ఇక్కడ ఫ్యాన్ బాగాలేదు, ఇక్కడ లైట్ బాగాలేదు, ఈ మంచం సరిగా లేదు, ఈ బెడ్షీట్ పాడైపోయింది, ఫుడ్ సరిగా లేదు, ఊరికే పప్పే పెడుతున్నారు, లేదా ఊరికే కిచిడి పెడుతున్నారు, ఈ ఉప్మా తినలేక చచ్చిపోతున్నాము అని పిల్లలు హాస్టల్లో వేసినప్పుడు చాలా కంప్లైంట్లు ఇస్తారు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న శామ్యూయల్ లైఫ్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఆ తల్లి అనుకుంది, దేవుడు నాకిచ్చిన బిడ్డని నేను దేవుని కొరకు పెంచాలని ఆశపడుతున్నాను. నిజంగా దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని మహిమార్థమై పెంచాలని ఆ తల్లి డిసైడ్ చేసుకుంది. దేవుని కొరకు ఆ బిడ్డను ప్రిపేర్ చేసింది. నాన్న, ఈ లోకంలో చాలా పాపం ఉంది, ఈ పాపం వల్ల మనిషి హృదయం పాడైపోతుంది. ఒకవేళ నీ హృదయంలో పాపం నిలిచి ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. ఆ గొప్ప పరలోకానికి వెళ్ళాలంటే నీ హృదయంలో పాపము రాకుండా చూసుకోవాలి నాన్న. కాబట్టి దేవుని మందిరంలో నేను వదిలేదని అనుకుంటున్నాను. నువ్వు ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా అడ్జస్ట్ అయిపోయి దేవుని మందిరంలో ఉండటానికి ప్రిపేర్ అయిపో అని ఎంతగా తన కొడుకును ప్రిపేర్ చేసిందో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక హాస్టల్లో కూడా కాసేపు కూర్చోలేరు పిల్లలు, ఒక కంఫర్టబుల్ గా లేని ప్రదేశాల్లో ఉండలేని పిల్లలు. మరి శామ్యూయల్ చాలా చిన్నప్పుడే పాలు మానిపించిన కొద్ది రోజుల్లోనే దేవుని మందిరంలో ఉన్నాడు. వాళ్ళ అమ్మ అతను చూడడానికి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది. మరి ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడో వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ కంటే ఆ వాక్యంలో ఆ మాట ఉండదు. నాకు పౌడర్ కావాలి, నాకు సబ్బులు కావాలి, నాకు పర్ఫ్యూమ్లు కావాలి, నాకు కిట్ క్యాట్ కావాలి, నాకు డైరీ మిల్క్ కావాలి, నాకు మంచి ఫ్యాన్ కావాలి. ఏం అడగలేదు మన పిల్లల్ని కనుక ఏం కావాలి కోరుకో అంటే బుక్కులు సరిపోవేమో కదా. వాళ్ళ రిక్వెస్ట్లకి ఏమేం కావాలంటే చాలా అడుగుతూ ఉంటారు. కానీ ఈ శామ్యూయల్ వాళ్ళ అమ్మని అడిగిన వాడు కాదు. ఇంటికి తీసుకెళ్ళామా, నీకు దండం పెడతా, నన్ను అర్జెంటుగా ఇంటికి తీసుకెళ్ళి, ఇక్కడ అస్సలు బాగాలేదు అంటారు మన పిల్లలైతే. కానీ ఏ రోజు కూడా తన కంఫర్ట్ లేకపోయినా కూడా ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయడానికి అతను ముందుకు రాలే. వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మకు ఒక్క నెగిటివ్ మాట చెప్పలేదు. ఉండటానికి అలవాటు చేసుకున్నాడు, కష్టపడటానికి ఇష్టపడ్డాడు. మన జీవితంలో ఎప్పుడైతే కష్టపడడానికి ఇష్టపడతామో మన జీవితం చాలా బ్రైట్ గా ఉంటది. సుఖపడడానికి ఇష్టపడిన వాళ్ళు తర్వాత కటకటాలు పాలవుతారు కదా. మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, కష్టపడాలమ్మా, కష్టపడాలంటే తర్వాత ఎప్పుడైనా కష్టపడితే లేడేటి, ఇప్పుడు ఎందుకు కష్టపడాలి, నేను ఇప్పుడు సుఖపడతా, ఎందుకంటే ఫ్యూచర్ లో కష్టపడాలంటే అట్లా కుదరదమ్మా, ఇప్పుడు కష్టపడితేనే నీ ఫ్యూచర్ లో చాలా ఈజీగా ఉంటది అని చాలా సార్లు చెప్తుండేవారు. నిజమే, అనుభవించినప్పుడు అదే అర్థమవుతుంది. శామ్యూయల్ దేవుని మందిరంలో ఎదిగాడు. అక్కడ ఒక చాలా చక్కటి మాట ఉంటది, దేవుని మందసము దగ్గర సమూయేలు పండుకున్నాడంట. అందుకని దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. చిన్న వయసు వాళ్ళైనా దేవుడు మాట్లాడతాడండి. దేవుడు మనతో మాట్లాడడానికి మన అనుభవాన్ని చూడడు, మన ఎక్స్పీరియన్స్ చూడడు, మన ఏజ్ చూడడు, మన కాస్ట్ చూడడు, మన కలర్ చూడడు, మన మనీ చూడడు, మన ప్రాపర్టీ ఎంత ఉందో చూడడు. దేవుడు ఎవరితో మాట్లాడాలని ఆశపడతాడంటే వినేవాళ్ళు ఎవరున్నా ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆయనకి వినేవాళ్ళు కావాలి. ఆయన మాట వినే వాళ్ళతో ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. సమూయేలు వినటానికి ఇష్టపడ్డాడు, అందుకే దేవుడు కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఎవరైనా దేవుని మాట వినాలని ఆశపడితే గాడ్ ఈస్ రెడీ. ఆయన మీతో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్నవాడైనా తన జీవితాన్ని ఎంత స్పెషల్ గా ఉంచుకున్నాడో తెలుసా? అశ్విత, దిస్ ఈస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ యూ. ఇది గొప్ప ఛాలెంజ్. ఏంటంటే లోకంలోనే ఉండాలి కానీ లోకం అంటకుండా బతకాలి. యామ్ ఐ రైట్? మీకు అర్థమవుతుందండి? లోకంలోనే ఉండాలి, లోకం అంటకుండా. హౌ, ఎట్లా పాసిబుల్ అక్క అంటావా? వాటర్ లో ఉన్న లోటస్ ఫ్లవర్ ఎలా ఉందో ఒకసారి చూడు. తామర పువ్వు ఎలా ఉంటదండి? అది నీళ్ళలోనే ఉంటది కానీ దానికి ఏమంటదు? నీరు అంటదు. వాటర్ ప్రూఫ్ లాగా సిన్ ప్రూఫ్ అయిపోవాలి మనం. కనుక లోకంలో ఎలా ఉండాలి? సిన్ ప్రూఫ్ లైఫ్ జీవించాలి. అలాంటి ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ప్రతి పాపానికి నువ్వు తలుపు తెరిస్తే నీ హృదయం చాలా భయంకరం అయిపోతుందమ్మా. కనుక ప్రత్యేకంగా మనం జీవించడానికి పాపం అనేది మన హృదయంలోకి అంటకుండా మన పవిత్రతను కాపాడుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సమూయేలు అంత స్పెషల్ గా జీవించాడు కాబట్టి సమూయేలు ఇంట్లో ఉన్న ఆ ఇద్దరు బ్రదర్స్, హోఫ్నీ ఫినెహాస్ అనే ఇద్దరు బ్రదర్స్ ప్రవర్తన చాలా ఘోరమైంది. అలాంటి ఘోరమైన ప్రవర్తన కలిగిన వారి మధ్యలో ఉంటూ కూడా తన పవిత్రతను కాపాడుకున్న శామ్యూయేల్ లాగా మనం కూడా ప్రత్యేకంగా జీవిస్తే
దేవుడు కూడా ఎట్లాంటాడో తెలుసా? మనం ఆయన కోసం ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడితే ఆయన మనల్ని వాళ్ళందరి ముందు నిలబెడతాడు, లేవనెత్తుతాడు. శామ్యుయల్స్ లైఫ్ని దేవుడు ఎంత ఉన్నతంగా లిఫ్ట్ చేశాడంటే ఏలీ గారికి లేనంత పొజిషన్, వాళ్ళ కొడుకులకు లేనంత ఫేమస్, అంత పొజిషన్ని దేవుడు శామ్యుయల్ని లేపి ఒకే శామ్యుయల్లో ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, ఒక దీర్ఘదర్శిగా, ఒక యాజకుడిగా 4 ఆఫీసెస్ అతనికి ఇచ్చి 4 రకాలుగా దేవుడు వాడుకున్నాడు. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే వారిని దేవుడు కూడా ప్రత్యేకంగా వాడుకుంటాడు. హల్లెలూయా. చివరిగా ఇంకొక వ్యక్తి, మొదటి వ్యక్తి ఎవరు? ఎస్తేర్. వింటున్నావా? మొదటి వ్యక్తి ఎస్తేర్, రెండవ వ్యక్తి ఎవరు? శామ్యుయల్. థర్డ్ పర్సన్ ఎవరు అంటే ఈయన మోసెస్. ఎవరు చెప్పండి? మోసెస్ చిన్నప్పుడు మరి ఫరో ఇంట్లో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు. మంచి రాజ వైభవం, రాజరికం, మంచి రాయల్ రోబ్స్ ధరించుకున్నాడు. చాలా ఉన్నతమైన వస్త్రాలు తనకున్నాయి. చాలా టీవీగా బతుకుతున్నాడు. రోడ్డు మీద మోసెస్ నడుచుకుంటూ వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా మోసెస్ కి సల్యూట్ కొడుతున్నారు. అంత ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నాడు. కానీ ఒకరోజు మోసెస్ కు అర్థమైంది ఏంటంటే, నేను దేవుని బిడ్డను, నేను ప్రత్యేకంగా జీవించాలని అతను తెలుసుకున్నాడు. హెబ్రీ పత్రికలో ఉంటది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని విషయమైన శ్రమ అనుభవించుట మేలని ఆయన యోచించాడంట. అంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఎదుగుతామో దేవుని విలువ తెలియకనే, అంతే, అంతకు మించి ఏమీ లేదు. కనుక ఆయనను గురించి తెలుసుకోవాలంటే మనం ఎదగాలి. మోషే పెద్దవాడైనప్పుడు అతడు ఒక చాయిస్ తీసుకున్నాడు. అదేంటంటే, నేను యేసును నా హృదయంలో కలిగి ఉంటాను, యేసును నా జీవితంలో కలిగి ఉంటాను, యేసు యొక్క ఆనందాన్ని నా హృదయంలో పొందుకుంటానని మోషే ఒక నిర్ణయం తీసుకొని తనకున్నవన్నీ, ఈ లోకంలో సంపాదించినవన్నీ, నిన్నటి దినం కూడా మా చర్చిలో ఒక మాట చెప్పాను, ప్రతిరోజు చాలా మంది కష్టపడి సంపాదిస్తారు. ఉద్యోగాలు, డ్యూటీలు, ఓటీలు, ఏటీలు, రకరకాల టీలన్నీ చేసేసి సంపాదించి బిల్డింగ్లు కట్టుకోవాలని, సొంత ఇల్లు కొనుక్కోవాలని, కార్లు కొనుక్కోవాలని, కాస్ట్లీ ఫోన్లు కొనుక్కోవాలని, కాస్ట్లీ బట్టలు కొనుక్కోవాలని, ఎంతో బంగారం కొనుక్కోవాలని పొద్దు నుంచి రాత్రి దాకా సంవత్సరాలు కష్టపడతారు. ఒక్క మాట చెప్పాలా, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు 6 అడుగులు తప్ప నువ్వు సంపాదించేది ఏమీ లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా కష్టపడు, కానీ ఫైనల్ గా నీకు మిగిలేది 6 అడుగులే. నీ చేతులకు ఉన్న బంగారం ఇంకొకరి చేతుల్లోకి పోతుంది, నీ మెడలో ఉన్న బంగారం ఇంకొకరి మెడకి వెళ్ళిపోతుంది, నువ్వు సంపాదించిన ఇల్లు పట్ట కాగితాలు ఇంకొకరి చేతుల్లోకి పోతాయి. నిలిచి ఉండేది ఏదైనా ఉందంటే అది నీ జీవితమే, అది నీ జీవితమే. నువ్వు నిజంగా ఎదిగితే, నువ్వు నిజంగా ఆత్మలో ఎదిగితే, నీ కళ్ళు తెరవబడితే, ఒకసారి మనం ఆలోచించగలిగితే, నిత్యత్వంలో నేను ఎక్కడ ఉంటానని ఆలోచించగలిగితే నిజంగా ఈ కూడిక యొక్క అర్థం జరిగినట్టే. చూడండి, మనం ఇంట్లో వర్షం వచ్చింది కదా నిన్న, మరి ఈ ఇందిరా హిల్స్ లో మరి గల్లీలో ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు తడిసే ఉంటది ఈ గల్లీ కదా. కొంచెం ముందుకెళ్తే ఆ గల్లీ ఎప్పుడు ఓవర్ఫ్లోయింగ్ గల్లీ అనమాట. ఎవరు కూడా ఖాళీ నడగదు. డ్రై ల్యాండ్ ఎప్పుడు చూడలేదు నేను. ఎప్పుడు చూసినా కూడా అది ఎప్పుడు కూడా కారుతానే ఉంటది. ఆ మురికి కాలువలో నడిచి పిల్లలు అమాంతంగా మంచం ఎక్కితే మీలో ఎవరు ఎంటర్ వాళ్ళ పిల్లల్ని వచ్చే నాన్న లోపలికి వచ్చి ఏం కాదులే తర్వాత కాలు కడుక్కుందిలే అంటారా? బురదలో మోకాళ్ళ లోతు పడిపోయిన పిల్లల్ని ఎవరైనా లోపలికి ఇంటికి తీసుకొస్తే మరి ముందు కాలు కడుక్కో, తర్వాత లోపలికి రా, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చావంటే దెబ్బలు పడతాయి అని తల్లిదండ్రులు పిల్లల్ని మందలిస్తారు. ఎందుకంటే మురికి కాళ్ళతో లోపలికి రావద్దు, అది పద్ధతి కాదు. ఆ మురికితో నువ్వు ఎలా వస్తావు లోపలికి అని తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తారు. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఈ రోజుండి రేపు పోయే మనకే మురికి కాళ్ళతో ఇంట్లోకి రావడానికి మనకిష్టం లేకపోతే నిత్యం పరలోకంలో ఉండే పరిశుద్ధుడైన దేవునికి పాపరోగంతో లోపలికి ఎలా రాణిస్తాడండి? మురికి కాళ్ళతో నువ్వే నీ ఇంటికి రానినప్పుడు మురికి హృదయంతో ఆయన ఇంటికి ప్రజల్ని ఎలా రాణిస్తాడు? మనకైతే పరిష్కారం ఉంది. నల్ల కిందికి తీసుకెళ్లి బకెట్ నీళ్లతో కాలు కడుక్కోమంటారు. కానీ మన హృదయానికి మురికైందని దేవుని వాక్యం చెప్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చెప్తుంది. పురుషుడని, స్త్రీ అని, లేకపోతే ప్రాంత భేదం, లింగ భేదం, వర్గ భేదం, కుల భేదం, మత భేదం, రంగు భేదం లేదు, జాతి భేదం లేదు. ప్రతి ఒక్కరు
పాపి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ పాపి పరిశుద్ధుడైన ఆ పవిత్రమైన ఆ లోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కడగబడాలి. మన కాళ్ళు ఎలా కడుక్కుంటున్నామో మన హృదయాన్ని కూడా అలా కడుక్కోవాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా హృదయాన్ని కడగండి సార్ అంటే నాకే దిక్కులేదు అంటాడు. అధికారి దగ్గరికి వెళ్ళండి, మీ ల్యాండ్ సమస్యలు లేకపోతే మీ ఇంట్లో మీ ఊర్లో సమస్యలు పరిష్కరించగలడేమో, కానీ నీ హృదయానికంటే నా మురికిని మాత్రం ఏ అధికారి తీయలేడు, ఏ డాక్టర్ తీయలేడు, ఏ సైకాలజిస్ట్ తీయలేడు, ఏ వ్యక్తి తీయలేడు, ఏ ధనవంతుడు తీయలేడు. ఈ లోకంలో దేవుని వాక్యం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఆయన రక్తము మాత్రమే మన హృదయానికి అంటిన మురికిని తీయగలదు. హల్లెలూయా. ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడెల రక్తము కాదండి. పరిశుద్ధుడైన యేసయ్య మనందరినీ పరలోకానికి చేర్చడానికి, మన హృదయానికి అంటిన మురికిని తేయడానికి దేవాది దేవుడైన యేసయ్య ఈ లోకానికి మానవునిగా దిగి వచ్చాడు. ఆయన ఓ యాజకుడిగానో ఒక రాజునో మరి ఇంకెవరెవరినో పంపించుంటే మనం అనుకుంటాం ఆయనకి మనం అంటే ప్రేమ లేదులేండి, ఆయన గొప్పోలు దేవుడు అని అనుకుంటాం. కానీ ప్రతి సామాన్యమైన వ్యక్తికి దగ్గర అవ్వడానికి ఆయన ఆర్డినరీ పర్సన్ గా వచ్చాడు. ఆయన లాంటి పుట్టుక ఈ లోకంలో ఎవరికి ఉండకపోవచ్చు. మనందరం హాస్పిటల్లోనో ఇళ్లలోనో పుట్టుంటాం. ఆయనైతే పశువుల తొట్టిలో పుట్టాడు. ఎందుకు తెలుసా? అంతకంటే హీనంగా ఇంకెవరు పుట్టరు. అంటే దిక్కులేక కాదు, అంతకంటే హీనంగా ఉండే వాళ్ళు ఉండరు కాబట్టి ప్రతి సామాన్యుడికి దగ్గర అవ్వడానికి అంత లోవర్ పొజిషన్ ఆయన తీసుకున్నాడు. రక్షించుకోలేని సమర్థుడు కాదు, నిన్ను రక్షించడానికి సిలువకి ఎక్కాడు. చేతగాని వాడు కాదండి. నిన్ను రక్షించాలంటే నీ స్థానం ఆయన తీసుకోవాలి. ఒక రోజు ఒక స్కూల్లో ఒక టీచర్ అందరికీ చెప్పిందంట, రేపు హోంవర్క్ కనుక చేయకపోతే 60 దెబ్బలు కొడతానని చెప్పిందంట. ఆ పిల్లలందరూ భయపడుతున్నారు, హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడతదని. ఒక రోజు ఆ మరుసటి రోజు అందరూ హోంవర్క్ చేశారు, కానీ ఒక బక్క చెక్కిన పిల్లోడు హోంవర్క్ చేయలేకపోయాడు. వెంటనే వాడు పొద్దున్న లేసి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడు, అరే టీచర్ కొడతానంది, నాకేమో భయం వేస్తుందిరా, ఇప్పుడు కనుక నాకు మరి దెబ్బలు పడతాయేమో నాకు భయం వేస్తుందిరా, నాకు కొంచెం బాలిక చేయలేదురా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదంటే నేను చూసుకుంటాను లేరా, నువ్వేం భయపడకు అన్నాడు. టీచర్ అందరు నిలబెట్టి హోంవర్క్ అడుగుతుంది. అందరూ చేశారు, ఆ బక్క పిల్లోడు తప్ప అందరు లేచేశారు. ఎందుకు చేయలేదురా అని నిలబెట్టింది. టీచర్ సారీ టీచర్, రేపు చేస్తానంటే, నేను చెప్పాను కదా 60 దెబ్బలు కొడతానని చెప్పాను కదా నీకు అని చెప్పి కర్ర తీసుకొని, ఒక పెద్ద కర్ర తీసుకొని మధ్యలోకి తీసుకొచ్చి ఒక దెబ్బ వేయబోతుంటే పక్కనున్న పిల్లోడు ఆగండి టీచర్ అని పెద్ద చెయ్యి చాపి ఆపేశాడు. ఏంట్రా నన్ను ఆపుతున్నావేంట్రా అంటే పరిగెత్తుకుంటూ వచ్చి తన స్నేహితుని బదులు తను వంగి, టీచర్ నన్ను కొట్టండి టీచర్, నా స్నేహితుడు బలహీనుడు, దెబ్బలు తినలే టీచర్, నన్ను కొట్టండి, వాడికి రావాల్సిన దెబ్బలేదో నన్ను కొట్టండి టీచర్ అంటే ఆ టీచర్ 60 దెబ్బలు వాడిని కొట్టింది. దెబ్బలు తిన్న ఆ పిల్లోడు కళ్ళు తిరిగి కింద పడిపోతే ఆ పిల్లోడిని ఎత్తుకొని భుజం మీద మోసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ పిల్లోడు ఎవరో కాదు, టీచర్ సొంత కొడుకే. తన స్నేహితుని కొరకు తాను దెబ్బలు తిన్నాడు. ఆ టీచర్ ఆ కన్నీళ్లతో తన కొడుకును ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఒక స్నేహితుని కొరకు మరొక స్నేహితుడు గాయాలు పొందాడు. శిక్ష పొందాల్సింది బలహీనుడు, కానీ అతడు భరించలేడని ఈ పిల్లోడు ఆ శిక్ష అంతా ఎలా వేసుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు మనం మొయ్యలేమని ఆ సిలువ ఆయన మోసాడు, మనం తినలేమని ఆయన దెబ్బలు తిన్నాడు. పాపం చేసి తినలేదండి, ఈ పాపిని రక్షించడానికి ఈ బరువంతా ఆయన మోసాడు. నీకు రావాల్సిన దెబ్బలన్నీ ఆయన తిన్నాడు. ఈరోజు నీవు నిజంగా ఎదిగితే, నీ తలంపుల్లో నువ్వు ఎదిగితే, నువ్వు గ్రహించగలిగితే, మానసికంగా ఒక్కసారి నీ కన్నులు తెరమని ప్రభుని అడిగితే ఈ సత్యం నువ్వు గ్రహించగలవు. నీ స్థానాన్ని శిలువ మీద ఆయన తీసుకొని తన రక్తాన్ని నీకిచ్చి నీ హృదయానికి అంటిన మురికంతా కడుక్కోమా, గొప్ప పరలోకాన్ని నీ కొరకు సిద్ధపరిచాను. ఆ పరలోకానికి నువ్వు రావాలంటే నీ హృదయం కడగబడాలి. కడుక్కోకుండా నువ్వు రాలేవు కనుక నా రక్తాన్ని నీకు ఇస్తున్నా, తీసుకో, నువ్వు కడిగేసుకో అని దేవుడు చెబుతున్నాడు. ఈ రాత్రి మరి ఆశ్రిత యొక్క మరి ఫంక్షన్ సందర్భంగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మీకు ఒక మాట తెలియజేస్తున్నా. మీ హృదయాలు కూడా కడగబడితే మరి ఈ బిడ్డ చక్కగా ఇప్పుడు ఎదిగిందని ఎంత ఆనందమో, అలాగే నా బిడ్డ నన్ను గ్రహించుకుంది, నా బిడ్డ నన్ను తెలుసుకుంది, నా బిడ్డకు నేను అర్థమయ్యాను. ఈ లోకంలో ఈ యుగ సంబంధమైన వ్యక్తులు మరి అనేక మందికి గుడ్డివారిగా చేస్తూ నిత్య జీవము కొరకు చూడకుండా ఈ లోకంలోనే ఇదేరా జీవితం, ఇదేరా లోకం, ఇదేరా ఆనందం
ఆనందమని ఈ లోకం మీద మొత్తం తిప్పుతా ఉన్నాడు. కానీ ఎవరైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే, ఎంత ఐశ్వర్యవంతుడైనా సరే, ఎంత పెద్ద అధికారైనా సరే, సీఎం అయినా పిఎం అయినా ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు 6 అడుగుల కంటే ఎక్కువ మోసుకెళ్తాడేమో అడగండి. ఎవరికి అవసరం లేదు, 6 అడుగులు చాలు, మనకు 6 అడుగులు చాలు. అయితే ఇది కాదు, ఈ లోకం కాదు, ఉన్నతమైన లోకం ఇంకొకటి ఉంది. ఇది మహా అంటే 100 సంవత్సరాలేమో, అది యుగ యుగాలు తరతరాల రాజ్యంలో ఉండబోతున్నాం. ఆ రాజ్యంలో ఉండాలంటే మన హృదయం కడగబడాలి. మన దేహం, మన హృదయం, మన అంతరంగం కడగబడినప్పుడు ఉన్నతమైన రాజ్యంలో మనం ఉంటామని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ విషయం మోషే గ్రహించాడు. చాలా డబ్బులు ఉన్నాయి, చాలా రాజరికం ఉంది, మంచి రాజవస్త్రాలు ఉన్నాయి, కానీ అనుకున్నాడు ఇవన్నీ నాకు ముఖ్యం కాదు, ఇది లోకం, ఈ లోక ఆనందం నాకు వద్దు, నాకు పరలోక సంబంధమైన ఆనందం కావాలని మోషే లోక సంబంధమైన జీవితాన్ని పక్కన పెట్టి యేసు వైపు తన జీవితాలను ముందుకు కొనసాగించాడు. అందుకే దేవుడు అన్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు. కనుక మనం పెద్దవారం అవ్వాలి, మనం ఎదగాలి. మన పిల్లలు పుట్టినప్పుడు మరి పాకుతుంటే, నేనైతే మా బిడ్డలు పుట్టినప్పుడు మా బాబు ఫస్ట్ మాకు బాబు పుట్టాడు, ఆ బాబు పాకుతుంటే మా అక్కలకి అందరికి ఫోన్ చేసి మా వాడు పాకుతున్నాడు, మా వాడు పాకుతున్నాడు అని చెప్పేసాను. అమ్మ అనగానే అమ్మ అన్నాడు, పరిగెత్తుతున్నాడంటే పరిగెత్తేస్తున్నాడు, ఈరోజు చికెన్ తిన్నాడు, ఈరోజు మటన్ తిన్నాడు అంటే పిల్లలు ఎదుగుతుంటే ఎంత సంతోషమో. ఒకవేళ ఎదగలేదనుకోండి, ఒకవేళ నడవలేదనుకోండి, ఎదగలేదనుకోండి, కదలట్లేదనుకోండి, మాట్లాడకపోతే, ఒకవేళ హైట్ పెరగపోతే, ఒకవేళ జ్ఞానంలో పెరగపోతే, నడక రాకపోతే ఎంత ఆందోళన కదా. ఒక వ్యక్తి శారీరకంగా ఎదగకపోతే ఎంత బాధో, ఆత్మలో మనం కూడా ఎదగపోతే ఆయనకు బాధ. కనుక ఈరోజు ఆత్మలో ఎదుగుదాం, మన తండ్రి ఎవరో గుర్తిద్దాం, మన రక్షకుడు ఎవరో గుర్తిద్దాం. మనల్ని లోకానికి తీసుకొచ్చిన వాడు తిరిగి ఆయన దగ్గరకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. దారి తప్పొద్దు, నేరుగా మన ఇంటికి మనం వెళ్దాం. అది దేవుడి రాత్రి కోరుతున్నాడు. మరి ఆ రీతిగా అశ్విత కూడా వయసు యందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లాలని, ఈ బిడ్డను పెంచగలిగిన జ్ఞానం మరి వారి తల్లిదండ్రులకు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడి మాటలు మనందరి వినికిడికి ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరి చేతులు పాప వైపు ఉంచుదాం. మన కుడి చేయి వారి తల్లిదండ్రులు కూడా వస్తే మంచిది. ప్రదీప్, అలాగే హారిక, మనందరం కుడి చేయి పాప వైపు ఉంచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు ప్రభా మరి ప్రదీప్ బ్రదరు హారిక చెల్లిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి పాపను బట్టి మీకు వందనాలు. మీ శిలువ రక్తం చేత పాపను ముద్రించండి. ఇప్పుడు దాకా చెప్పిన మాటలు అందరిలో నీరు పోసి ఫలింప చేయండి. సృష్టికర్త అయిన దేవా, మానవుని ఒక ఉద్దేశంతో భూమి మీదకి పంపించావు. ప్రతి మానవుడు కారణ జన్ముడు, స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైనా ఒక ఉద్దేశంతో భూమి మీదకి పంపించారు. మీ ఉద్దేశాలు ప్రతి ఒక్కరూ నెరవేర్చెదరు గాకని ప్రార్థిస్తున్నాం. మీ ఉద్దేశాలు నెరవేర్చిన వారు నరకానికి వెళ్తున్నారు, మీ ఉద్దేశాలు నెరవేర్చిన వారు మోక్షానికి వెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు మోక్షానికి వెళ్ళాలి. అక్కడ బంగారు వీధుల్లో తిరగాలి, అక్కడ అమృతం జీవజలం దాగాలి, అక్కడ మీరు మా కోసం వేసిన బంగారు వీధుల్లో తిరగాలి, అక్కడ వజ్రాలతో కట్టిన ఇల్లు ఉన్నాయి, అవన్నీ మేము సొంతం చేసుకోవాలంటే ప్రపంచంలో 200-300 దేశాలు అందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించారు. అయా తండ్రి, ఇక్కడ కూడా ఈ ఫంక్షన్లో ఉన్న ప్రతి బిడ్డ ఈ సత్యాన్ని గుర్తించి తండ్రి మీరు అక్కడికి సిద్ధపడే భాగ్యం దయచేయండి. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళొద్దు, ప్రతి ఒక్కరు మోక్షంలో ఉండే భాగ్యం దయచేయండి. ఈ పాపను ఆ విధంగా పెంచండి. ఈ పాపకి తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేకం దయచేయండి. స్కూల్లో ఫస్ట్ రావాలి, కాలేజీలో ఫస్ట్ రావాలి, అన్ని సబ్జెక్టులో ఫస్ట్ రావాలి. ఆ విధమైన మీ ఆత్మ నడిపింపు జ్ఞానం దయచేయండి. మనిషికి జ్ఞానం ఇచ్చేది సృష్టికర్త అయిన దేవుడు అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, ఇస్తానన్నా. మీ జ్ఞానం పాపకు సమృద్ధిగా ఉండి వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ వాళ్ళని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ బంధువులు, అన్నదమ్ములు, వాళ్ళ ఫ్యామిలీ చుట్టాల బంధువులు అందరినీ దీవించండి. ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఇక్కడి నుంచి వెళ్ళుదురు కాకని ప్రార్థిస్తున్నాను. ఈ ఫంక్షన్ లో ప్రభా మీ సమాధానం, మీ ఆశీర్వాదాలు ఇక్కడ ప్రకటిస్తున్నాం. పాపను మీ చేతుల్లో పెడుతున్నాం. ఈ రోజు నుంచి అయ్యా ఎక్కడున్నా మీ దూతల ప్రొటెక్షన్ పాపకు దయచేయండి. తన చూపులో, తన మాటలో, తన ఆలోచనలో, తన ప్రవర్తనలో మీ చిత్తమే జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం. మంచి మనసుతో పాపను దీవిస్తున్నారు. చేతులెత్తి వారందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి. అయ్యా తండ్రి,
ఈ గల్లీలో వాళ్ళందరినీ రక్షించండి, ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళందరినీ దీవించండి. ఈ ఫంక్షన్కి సహకరించిన బిడ్డలను కూడా బ్లెస్ చేయమని అయ్యా మీ చేతులకి ప్రభా ఈ గల్లీలో వాళ్ళందరినీ కూడా అప్పగించుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వచ్చిన బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్, ఆయా ఇరుగు పొరుగు వారు అందరినీ కూడా మీరు బ్లెస్ చేయమని యేసు నామములో ఈ మాటలు కూడా ఇంతవరకు మీ కుమార్తె చెప్పిన మాటలు ఎస్తేరు జీవితంలోంచి, అయా తండ్రి మోషే జీవితంలో నుంచి, సమూయేలు జీవితంలోంచి అందరికి ఒక బ్లెస్సింగ్గా ఉండేటట్టు సాయం చేయండి. వారి తల్లిదండ్రులు పిల్లల్ని అలా పెంచాలని మేము ప్రార్థిస్తున్నాం. ఏ పిల్లలు కూడా చెడ్డవారిగా ఎదగడానికి వీల్లేదు. ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి పిల్లలు, వారి తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా మీ అందు భయభక్తుల్లో పెంచే భాగ్యం దయచేయండి. వాళ్ళు మంచి ఆఫీసర్స్ అవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవ్వాలి, మంచి మంచి పొజిషన్లో ఉండాలి. ఈ ఫంక్షన్కి వచ్చిన పిల్లలందరూ కూడా రేపు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉందరు గాకని ప్రార్థిస్తూ యేసు నామములో అయ్యా ఈరోజు పాపను మీ చేతుల్లో పెడుతున్నాం. తల్లిదండ్రులకి మీ జ్ఞానం ఇవ్వండి, పాపను ఎలా పెంచాలో కూడా మీ ఆత్మ నడిపింపు తల్లిదండ్రులకి, వాళ్ళ నానమ్మకి, అమ్మమ్మకి అందరికీ దయచేయండి. యేసు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, మనతో ఉండి మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క బ్లెస్సింగ్ కూర్చుని మనందరికీ, ఈ లోకంలో సకల పరిశుద్ధులకు, ముఖ్యంగా ఆయా ప్రదీప్కి, హరిక, కలగాల పాపకి అన్ని విషయాల తోడుగా ఉండి ఆస్వాదించి దీవించి ఫలింప చేయను గాక. फूलों सा चेहरा तेरा, कलियों सी मुस्कान है। फूलों सा चेहरा तेरा, कलियों सी मुस्कान है। रंग तेरा देख के, रूप तेरा देख के, कुदरत भी हैरान है। रंग तेरा देख के, रूप तेरा देख के, कुदरत भी हैरान है। फूलों सा चेहरा तेरा, कलियों सी मुस्कान है। रंग तेरा देख के, रूप तेरा देख के, कुदरत भी हैरान है। रंग तेरा देख के, रूप तेरा देख के, कुदरत भी हैरान है। तेरी चाल है हिरनी के जैसी आंखें हैं तेरी, बुलबुल के जैसी तेरी चाल है। माथे पे तेरे सूरज की लाली, रेशम के जैसा तेरा बाल है। चांद सितारों में, एक हजारों में, तेरा यहाँ कोई जवाब नहीं है। शोख बहारों में, महके नजारों में, बाग में भी ऐसा गुलाब नहीं है। खुशियों में
खुशियों में तू है पली, हर गम से अनजान है। रंग तेरा देख के, रूप तेरा देख के कुदरत भी हैरान है। रंग तेरा देख के, रूप तेरा देख के कुदरत भी हैरान है। चांदनी सारे जहां में फैला उजाला, धरती पे आई चमक चांदनी। होठों पे तेरे गीतों की माला, सांसों में तेरी खुली रागिनी। बैंड बजाऊंगा, झूम के गाऊंगा, ब्याह तेरा होगा, बारात सजेगी। सजनी सजन होंगे, लोग मगन होंगे, मेरी दुआओं से वो रात सजेगी। लंबी हो तेरी उम्र, हम सबका अरमान है। लंबी हो तेरी उम्र, हम सबका अरमान है। रंग तेरा देख के, रूप तेरा देख के कुदरत भी हैरान है। रंग तेरा देख के, रूप तेरा देख के कुदरत भी हैरान है। फूलों सा चेहरा तेरा, कलियों सी मुस्कान है। रंग तेरा देख के, रूप तेरा देख के कुदरत भी हैरान है। रंग तेरा देख के, रूप तेरा देख के कुदरत भी हैरान है। मसक्कली मसक्कली उड़ मटक्कली मटक्कली, मसक्कली मसक्कली उड़ मटक्कली मटक्कली, मसक्कली मसक्कली उड़ मटक्कली मटक्कली, मसक्कली मसक्कली उड़ मटक्कली मटक्कली। जरा पंख झटक गई, धूल अटक और लचक मचक के दूर भटक। उड़ डगर डगर कस्बे कूचे नुक्कड़ बस्ती में, ये इतड़ी से मुड़ अदा से उड़ कर ले पूरी दिल की तमन्ना। हवा से जुड़ अदा से उड़, फुर 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 तू हीरप नरे। मसक्कली मसक्कली उड़ मटक्कली मटक्कली, मसक्कली मसक्कली उड़ मटक्कली मटक्कली।
तौलानी दिखला दे ठेंगा इन सबको जो उड़ना ना जाने। उड़ियो ना डरियो कर मनमानी 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 बढ़ियो ना मुड़ियो कर नादानी। उड़ियो ना डरियो कर मनमानी 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 बढ़ियो ना मुड़ियो कर नादानी। तन ले मुस्कान ले कैसा ना 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 हवा बस ठान ले तू जान ले कैसा ना 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 हवा। मसक्कली मसक्कली उड़ मटक्कली मटक्कली मसक्कली मसमसक्कली मसक्कली मसक्कली उड़ मटक 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 मटक। तुझे क्या गम तेरा रिश्ता गगन की बांसुरी से है, पवन की गुफ्तगू से है, सूरज की रोशनी से है। उड़ियो ना डरियो कर मनमानी 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 बढ़ियो ना मुड़ियो कर नादानी। उड़ियो ना डरियो कर मनमानी 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 बढ़ियो ना मुड़ियो कर नादानी। कान ले मुस्कान ले कैसा ना 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 हवा बस ठान ले तू जान ले कैसा ना 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 हवा। मसक्कली मसक्कली उड़ मटक 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 कली मसक्कली मस मस मसक्कली मटक मटक मटक। जी करे देखता रहूं क्या कितना प्यारा तुझे रब ने बनाया, कितना प्यारा तुझे रब ने बनाया। जी करे देखता रहूं कितना सोना तुझे रब ने बनाया, कितना सोना तुझे रब ने बनाया। जी करे देखता रहूं। तू है पागल तू है जोकर तू है दिलबर जानी। तू है पागल तू है जोकर तू है दिलबर जानी। सबसे प्यारा मेरा यारा राजा हिंदुस्तानी। कितना प्यारा तुझे रब ने बनाया। जी करे देखता रहूं कितना सोना तुझे रब ने बनाया। जी करे देखता रहूं। अंबर से आई है परियों की रानी, देख जिसे होती है सबको हैरानी। ओ अंबर से आई
होती है सबको हैरानी। सुंदर सा मुखड़ा है फूलों के जैसा, होगा ना दुनिया में कोई ऐसा। कितना सीधा कितना सच्चा मेरा राजा, कितना अच्छा। मुझको तो अच्छी लगती है तेरी हर नादानी, मुझको तो अच्छी लगती है तेरी हर नादानी। सबसे प्यारा मेरा यारा राजा हिंदुस्तानी। कितना प्यारा तुझे रब ने बनाया, जी कर देखता रहूं। कितना सोना तुझे रब ने बनाया, जी कर देखता रहूं। कोयल के जैसी है तेरी ये बोली, मूरत के जैसी है सूरत ये भोली। ओ कोयल के जैसी है तेरी ये बोली, मूरत के जैसी है सूरत ये भोली। बागों में जाओ ना दिल मेरा घबराए, पैरों में कांटा कोई हाय न चुभ जाए। मैं दीवानी हो ना जाऊं, तेरी बातों में खो ना जाऊं। उड़ता बादल बहता पानी बोले रुत मस्तानी, उड़ता बादल बहता पानी बोले रुत मस्तानी। क्या? सबसे प्यारा मेरा यारा राजा हिंदुस्तानी। कितना प्यारा तुझे रब ने बनाया, कितना सोना तुझे रब ने बनाया, जी कर देखता रहूं। तू है पागल तू है जोकर तू है दिलबर जानी, सबसे प्यारा मेरा यारा राजा हिंदुस्तानी। कितना प्यारा तुझे रब ने बनाया, जी कर देखता रहूं। जी करे देखता रहूं। जोकर। भोली सी सूरत आंखों में मस्ती, आए हाय अरे भोली सी सूरत आंखों में मस्ती, दूर खड़ी शर्माए। आए हाय एक झलक दिखलाए, कभी कभी आंचल में छुप जाए। आए हाय मेरी नजर से तुम देखो तो यार नजर वो आए। भोली सी सूरत आंखों में मस्ती, दूर खड़ी शर्माए। आए हाय एक झलक दिखलाए, कभी कभी आंचल में छुप जाए। आए हाय मेरी नजर से तुम देखो तो यार नजर वो आए। भोली सी सूरत आंखों में मस्ती, आए हाय।
नहीं है वो जादू है और कहा क्या जाए। रात को मेरे ख्वाब में आई वो जुल्फें बिखराए। आँख खुली तो दिल चाहा फिर नींद मुझे आ जाए। बिन देखे ये हाल हुआ देखूं तो क्या हो जाए। भोली सी सूरत आंखों में मस्ती दूर खड़ी शर्माए। हाय हाय एक झलक दिखलाए कभी कभी आंचल में छुप जाए। हाय हाय मेरी नजर से तुम देखो तो यार नजर वो आए। भोली सी सूरत आंखों में मस्ती हाय हाय। सावन का पहला बादल उसका काजल बन जाए। मौज उठे सागर में जैसे ऐसे कदम उठाए। रब ने जाने किस मिट्टी से उसके अंग बनाए। छम से काश कहीं से मेरे सामने वो आ जाए। भोली सी सूरत आंखों में मस्ती दूर खड़ी शर्माए। एक झलक दिखलाए कभी कभी आंचल में छुप जाए। हाय हाय मेरी नजर से तुम देखो तो यार नजर वो आए। भोली सी सूरत आंखों में मस्ती दूर खड़ी शर्माए। हाय हाय आए हाय चंडीगढ़ तो आई नहीं, चंडीगढ़ तो आई नहीं। तेनू देख के होके भरदे ने खड़े चौंका बिच सिपाही नहीं। छोटी ते काला दिल कुड़िए, छोटी ते काला दिल कुड़िए, जो धागे जन दे टुकड़े ते तेनू काला चश्मा, तेनू काला चश्मा, तेनू काला चश्मा जचदा है कोरे मुखड़े ते। तेनू काला चश्मा जचदा है जब लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर। नकली से न करे तू करे जब देखे हमें झूठी लायर। काला काला चश्मा जचता तेरे मुखड़े पे जैसे काला तिल जचता है तेरे चिन पे। अपनी अदाओं से ज्यादा नहीं तो 10-12 लड़के तो मार ही देती होगी तू दिन में। तुझे जैसे 36 फिरते हैं मेरे वर्गी और न होनी वे, वर्गी और न होनी वर्गी और न होनी। तू मुंडा बिल्कुल देसी है मैं कटदी ना तो सोनी वे। मैं फेटअप हो गई हूं मुंडिया सुन सुन के तेरे दुखने वे। मैनू काला चश्मा ओ मैनू काला 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 ओ मैनू काला चश्मा जचदा है गोरे मुखड़े ते। मैनू काला चश्मा जचदा है गोरे मुखड़े ते, जचदा है गोरे मुखड़े ते। सड़कों पे चले जब लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर। नकली से न करे तू करे जब देखे हमें झूठी लायर। मैनू काला चश्मा ओ मैनू काला काला चश्मा, ए काला चश्मा ओ काला 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 काला। काला चश्मा जचदा है कोरे मुखड़े ते। काला चश्मा जचदा है गोरे मुखड़े ते। काला चश्मा जचदा है गोरे
बीच बाजारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी। राय बरेली में तू बीच बाजारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी। अरे बहन के इतना जेवर कहना, तेज हवा से बच के रहना, गिर जाए तो फिर ना कहना झुमका गिरा रे। झुमका, हाय झुमका झुमका। What झुमका? What झुमका? What झुमका? What झुमका? Pretty lady, pretty lady, pretty lady, can't take my eyes off you, pretty lady, pretty lady, pretty lady। शक्ल से जितना नेक है तू, कसम से उतना फेक है तू, पड़ गया क्यों गले तुम छल्ले की तरह। हरे चिपक के सल्लो टेप जैसा लगा हुआ है चेप जैसा, ना किसी काम का ने ठल्ले की तरह। बस ढूंढ रहा है मौका, खुल के मारेगा चाका, बाई चांस किसी लड़की का जहाँ झुमका गिरा रे। मैं सारे काम काज करूं, तेरे हुस्न के ईगो का मसाज करूं, तेरा झुमका जो खोया गलती है तेरी, और थाने जाके एफआईआर में लॉन्च करूं। जानती है कि मैं तुझे पे फिदा हूं, तू ये जानती है, तेरी आत्मा को मिलती ही शांति है, मुझे ऐसे काम पे लगा के बस ढूंढता रहूं मैं तेरा झुमका। अरे बहन के इतना जेवर गहना, तेज हवा से बच के रहना, गिर जाए तो फिर ना कहना झुमका गिरा रे। झुमका गिरा, झुमका गिरा, What झुमका? What झुमका? What झुमका? झुमका गिरा रे बरेली के बाजार में, झुमका गिरा रे बरेली के बाजार में, झुमका गिरा, झुमका गिरा, झुमका गिरा, झुमका गिरा रे बरेली के बाजार में, झुमका गिरा रे। What झुमका? इश्क में दिल बना है, इश्क में दिल फना है, ओ मिटा दे या बना दे, मैंने तुझको चुना है, ओ तेरे सारे रंग ओढ़ के, डंग ओढ़ के, तेरा हुआ मैं सबको छोड़ के। इश्क नहीं करना नाप तोल के, राज खोल के आया हूँ मैं सबको बोल के। ओ मैं तो चलिया तेरी ओर, तेरा चलिया है जोर
कहती इश्क भूल है बेफजूल है हमको तो दिल से कबूल है ओ तुझ में दिखता रब का नूर है एक सुरूर है तू है अपना ये गुरूर है ओ बिना का चलिया तेरी ओर तेरा चलिया है जोर तेरी वही मैं यार है बोले आए संसार है चलिया तेरी ओर तेरा चलिया है जोर तेरी वही मैं यार है बोले आए संसार इश्क ख्वाब ख्वाब सा है मेरा बेहिसाब सा है तेरे लफ्ज झूम लूं मैं उर्दू की किताब सा है इश्क ख्वाब ख्वाब सा है मेरा बेहिसाब सा है तेरे लफ्ज चूम लूं मैं उर्दू की किताब सा है जग तेरे लिए छोड़ी इश्क में दिल बना है छोड़ी इश्क में दिल बना है खो गया
तेरी कहानी में हो जिक्र मेरा, कहीं तेरी खामोशी में हो फिक्र मेरा, रुख तेरा जिधर का हो उधर मेरा, तेरी बाहों तलक ही है ये सफर मेरा। ओ माही 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 ओ माही, मेरी वफा पे हक हुआ तेरा। ओ माही माही वे ओ माही 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 ओ माही, लो मैं कयामत तक हुआ तेरा, लो मैं कयामत तक हुआ तेरा। बातों को बहने दो, बाहों में रहने दो, है सुकून इनमें। रस्ते वो बेगाने, झूठे वो अफसाने, तू न हो जिनमें। ओ थोड़ी उम्र है, प्यार ज्यादा मेरा, कैसे बता ये सारा तेरा होगा। मैंने मुझे है तुझको सौंपना, बाहों पे राहों पनाहों पे, आहों पे बाहों पे, साहों सलाहों पे, मेरे इश्क पे हक हुआ तेरा। ओ माही माही रे ओ माही 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 ओ माही, लो मैं कयामत तक हुआ तेरा। ओ माही माही रे ओ माही 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 ओ माही, मेरी वफा पे हक हुआ तेरा, लो मैं कयामत तक हुआ तेरा। लो मैं कयामत तक हुआ तेरा, लो मैं कयामत तक हुआ तेरा, मेरे इश्क पे हक हुआ तेरा, लो मैं कयामत तक हुआ तेरा। ओ माही माही रे ओ माही रे। मनवा लागे ओ मनवा लागे, लागे रे सावरे, लागे रे सावरे, ले तेरा हुआ जिया का जिया का जिया का ये गावरे। मनवा लागे ओ मनवा लागे, लागे रे सावरे, लागे रे सावरे, लिखेला मैंने जिया का जिया का जिया का है दावरे। मुसाफिर हूँ मैं दूर का, दीवाना हूँ मैं धूप का, मुझे ना भाए ना भाए ना भाए छावरे। मनवा लागे ओ मनवा लागे, लागे रे सावरे, लागे रे सावरे,
ओवर बैक करे वहां करे नहीं किसी बड़ा ये गाय टाइम में ले अंदर का जो डैम बेचा है वो तो अंदर का जो कितने ना हो रही अरे सारे राइट में क्या सामने ఎట్లా మీరు డాన్స్ ఎట్లా తినట్లే ఏం తింటావాడు పోయి లేకుంటే నువ్వెట్లా మంచివి తినేకేవి బాబు చిన్న చిన్న ఏ బాబు నీకే చెప్పేది కొంచెం ఎన్నికెళ్ళి లాస్ట్ వాడు బ్యాక్ చేసి అమ్మా అన్నం పెట్టుకొస్తే కిలో చాలు చాలు తిరిగి వచ్చండి అప్పుడు చెయ్యాము
पार्टी मेरी तरफ से, आज की पार्टी मेरी तरफ से, चांद को बोलो उतरे पलक से, आज की पार्टी मेरी तरफ से, चांद को बोलो उतरे पलक से, आज की पार्टी मेरी तरफ से। दिन थका भट्टी बाबा, दम दम डुकुर डुकुर, दम दम डुकुर डुकुर, दम दम डुकुर डुकुर, दिन थका भट्टी बाबा। मच गया चू उड़ के रू, करे वो स्टेप के गिरे लोग दाएं बाएं, नींद भी गुल जश्न का फुल, नाच जम के पूरा फ्लोर खिल जाए, बात न आए शोर मचाए,